వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. శని రాహువుల యొక్క కలయిక ఇది ప్రధానంగా ఇంపాక్ట్ చేసేటువంటిది. ఈ కూటముల వల్ల కాదు వచ్చే సమస్య. శని రాహువులు ఎప్పుడైతే కలుస్తున్నారో అది గొప్ప సమస్య కింద ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ వారిద్దరూ కూడా ఏకనక్షత్ర గతులు అవుతున్నారు. ఇక్కడ వక్రించిన గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఈ గ్రహాలు ఎక్కువగా ఉండే నక్షత్రం పూర్వభాద్ర, అది గురుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఆ గురుడు కూడా వక్రగతిలో ఉన్నారు. ఇక్కడ వక్రించినటువంటి స్థితి ప్రధానంగా కనబడుతుంది. దీంతో పాటుగా మనకి శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఉన్నది. ఏంటి? పంచార్క వాసరే రోగా పంచభౌమే మహద్భయం అన్నారు. అంటే ఏదైనా ఒక నెలలో 5 ఆదివారాలు కానీ 5 మంగళవారాలు కానీ 5 శనివారాలు కానీ ఇలా వస్తే దానికి ఒక్కొక్కటి లెక్క కింద చెప్పారు. పంచార్క వాసరే రోగా 5 ఆదివారాలు వస్తే ఆ నెలంతా రోగగ్రస్తంగా ఉంటుంది, ఏదో ఒక రకమైనటువంటి వైరస్లు. పంచభౌమే మహద్భయా 5 మంగళవారాలు వస్తే మహద్భయం కలుగుతుంది. అలాగే పంచ శనివారాలు కనుక వస్తే దుర్భిక్ష అన్నారు, దుర్భిక్షము వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శనేశ్వరుడు రాహువు కలిసినటువంటి యుతికి ప్రాముఖ్యత. కూటమి మీద పడ్డం అనేటువంటిది చాలా పొరపాటు. అది విజ్ఞులైనటువంటి జ్యోతిష్య పండితులు చేసేటువంటి పని కాదు. మనం ఎంతసేపు దీన్ని సాధన చేయాలి. ఓకే, ఈ మార్చి నెలలో శని రాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. అలాగే 5 శనివారాలు 5 ఆదివారాలు వచ్చాయి కదా, దీని ప్రకారం పంచాంగ సరళిని అనుసరించి ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే అప్పుడు మనకి బోధపడుతుంది కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు. అందులో ప్రధానంగా ఒకటి ఏంటి అంటే ఎక్కువ యుద్ధ భీతి అనేటువంటిది నెలకొంటుంది. ఇది ప్రధానంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. యుద్ధ భీతి, ఆ భయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యుద్ధము అనేటువంటిది అంతర్లీనంగా జరగచ్చు, అంటే వితిన్ ద దేశంలో జరగచ్చు. ఎకనామికల్గా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ. అలాగే ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రభుత్వానికి ఏదైనా చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది 2. అలాగే 3వది ఏంటంటే అంతర్యుద్ధం కానీ లేదా బాహ్య యుద్ధం కానీ జరగడానికి ఆ యుద్ధ భీతికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది 3. 4వది ప్రకృతి వైపరీత్యాలకి అవకాశం ఉంటుంది. అతి వర్షము వల్ల కానీ లేదా వరదల వల్ల కానీ భూప్రకంపనల వల్ల కానీ విపత్తులు సంభవించడానికి అవకాశం ఉంటుంది. 4. ఇక 5వ విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా గ్యాస్ ట్రాజడీస్ జరగడానికి, గ్యాస్ సబ్స్టేషన్స్ కానివ్వండి, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. వీటి పరంగా మనం ఎక్కువగా చర్యలు తీసుకుంటూ ఉండాలి. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే వర్షలగ్నాత్తు అష్టమ స్థానంలో కూడా ఈ షష్టగ్రహ కూటమి ఉంటుంది. మరి ఈ వర్షలగ్నం జగర్లగ్నం అనేటువంటి విషయాలు ఉంటాయి. వర్షలగ్నం సింహలగ్నం అయి ఉన్నది. ఆ లగ్నాత్తు అష్టమ భావంలో ఎక్కువ గ్రహాలు పడ్డం కూడా ఒక విషయము. వీటిని మనం ప్రస్తావించుకోవాలి. ఈ కూటమి వల్ల ఏమవదు, శని రాహు కలిసి ఉండడం, 5 ఆదివారాలు 5 శనివారాలు ఇది అరిష్ట సంకేతంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే